వెల్కమ్ టు రాజంశ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకే సినిమాలో ఇద్దరు మ్యూజిక్ మొనగాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే గబ్బర్ సింగ్ గర్జించాడు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్, అంటే హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే థియేటర్లో పూనకాలు వస్తాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అప్డేట్ వింటే అభిమానులకు ఇది డబుల్ ధమాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిఎస్పి పాటలు, తమన్ మోతలు అని కూడా చెప్పుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సినిమా కోసం ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు చేతులు కలిపారట. ఒకరు మెలోడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మరొకరు బీజిఎంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీని సృష్టిస్తే ఆ వైబ్రేషన్స్ తీసుకొస్తారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి దేక్లే సాలా దేక్లేంగే సాలా అరా ఆఫ్ ఉస్తాద్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయని కూడా చెప్పవచ్చు. మరి పాటలన్నీ డిఎస్పి అంటే మార్క్ మాస్ బీట్స్తో ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే సినిమా లేట్ అవ్వడం వల్ల కూడా డిఎస్పి బిజీ షెడ్యూల్ వల్ల ఒక చిన్న మార్పు జరిగింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే బీజిఎం బాధ్యతలు ఇప్పుడు ఎస్ఎస్ తమన్ను భుజాన ఎత్తుకున్నారు. అదే షూటింగ్ జాప్యం వల్ల డిఎస్పి సమయం కేటాయించలేకపోవడం, పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకుంది మైత్రి మూవీ మేకర్స్. ఎలివేషన్కు పవర్ఫుల్ మ్యూజిక్ ఉండాలి. ఇకపైన ఉస్తాద్ సినిమాలో పాటలు దేవిశ్రీ ప్రసాద్ స్టైల్లో అలరిస్తే తనదైనటువంటి శైలిలో పవన్ కళ్యాణ్ ఎమోషన్స్కు ఒక పవర్ఫుల్ మ్యూజిక్ను అందించబోతున్నారు. వకీల్ సాబు, భీమ్లా నాయక్లో తమను ఇచ్చినటువంటి బీజిఎం చూశాం కదా. ఇప్పుడు ఉస్తాద్ కోసం మరో రేంజ్లో స్కెచ్తో వేస్తున్నాడు. ఇక యష్ నటించినటువంటి టాక్సిస్ సినిమా వాయిదా పడడంతో మన ఉస్తాద్ ఒక వారం ముందుగానే వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఎక్కడా రాజీ పడకుండా సరైన సమయానికి థియేటర్లో తీసుకురావాలని కూడా ఉద్దేశంతో ఈ మ్యూజికల్ కాంబినేషన్, అంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, అది కూడా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసి ఈ సినిమాకి సెట్ చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. హరీష్ శంకరు, ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు, ఒక సినిమా అంచనాలు ఇక హై, అంటే స్కెచ్ ఎలా ఉందంటే హై పీచ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముందు పాటలు విందు, ఆ తర్వాత బీజిఎంలు విందు. ఉస్తాద్ రాక్ కోసం సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏమని. ముందుగా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి పాటలు, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయినప్పుడు పాటలు ఎటు వినేసాం కాబట్టి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోరు బీజిఎం ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు అలరించబోతున్నారు. మరి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యి ఎటువంటి రికార్డు సృష్టిస్తుందని కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు ఈ కాంబినేషన్కి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.